ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా రాధాకృష్ణ ప్రతి వారంలో వీకెండ్ కామెంట్స్ పేరిట చేసే కామెంట్స్ ఈసారి దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా, జర్నలిజానికే సిగ్గు తెచ్చే విధంగా, అత్యంత జుగుప్సాకరంగా చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున రాష్ట్రంలోని మహిళలు మండిపడుతున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్లోని ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం ముందు ఒక ప్రొటెస్ట్ నిర్వహించింది, అది కూడా శాంతియుతంగా. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో స్పందించేందుకు, మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ లాయర్ గుంటూరు నుంచి రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, ఈ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్ తొలి పలుకులు పేరిట విష పలుకులు చిమ్మారని చెప్పాలి. చాలా అత్యంత జుగుప్సాకరంగా, నిజంగా జర్నలిజంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళంతా సిగ్గుపడే విధంగా ఆ కామెంట్స్ ఉన్నాయని చెప్పాల్సి వస్తుంది. ఏమంటారు మీరు? ఒకటి సార్, ఏదైనా ఇంత పెద్ద స్టేట్మెంట్ అంత అనుభవజ్ఞుడైనటువంటి ఒక జర్నలిస్ట్ ఇచ్చాడు అంటే మనం చాలా ఆలోచించాలి సార్. మొత్తం పాలిటిక్స్ ని మొత్తాన్ని డైవర్ట్ చేయడానికి ఇది కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగంగానే మనం భావించాలి సార్. చదువుకున్న విద్యావంతులైనటువంటి మనలాంటి వారం కూడా రాధాకృష్ణ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చారని ఆలోచించాలి, కానీ ఆయనలా ఇచ్చాడు అని మనం ఆలోచించబడలేదండి. ఇప్పుడు జగన్ గారు రాసిన లెటర్ మేరకు ప్రపంచ బ్యాంకు రుణాలు ఇవ్వడం ఆపేసింది. అంటే వాళ్ళు 5 ఏళ్లలో తీసుకున్న అప్పు మీరు ఇప్పుడే తీసేసుకున్నారు. అది కూడా అమరావతి మీద పెట్టి తీసుకుంటున్నారు. అమరావతి ఇంతవరకు డెవలప్ అవ్వలేదట. అమరావతి నుంచి ఒక ఇన్కమ్ కూడా సృష్టించే అవకాశమే లేదట. 14-19లో కూడా ఆయన కట్టింది సెక్రటేరియట్, లేకపోతే సచివాలయం, అసెంబ్లీ భవనాలు, హైకోర్టు, ఈ మూడేనండి. ఈ మూడే కట్టారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన అవే ఎత్తుకుంటున్నారండి. హైకోర్టు కింద ఖర్చు అవుతుంది, హైకోర్టు కట్టడానికి ప్లాన్ గీసిన దానికి 3,400 కోట్లు ఖర్చు అవుతుంది అంటూ అసలు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కి 8,000 డిఫరెన్స్ అండి. చదరపు అడుగులకి 8,000 డిఫరెన్స్. కోటి స్క్వేర్ ఫీట్స్ కి ఎన్ని వేల కోట్లు తొక్కేస్తున్నారు, నొక్కేస్తున్నారు. కాంట్రాక్టర్లు ఎవరు అంటూ పార్లమెంట్ సాక్షిగా గొప్పగా మిథున్ రెడ్డి గారు మాట్లాడారండి. మనం వాటి గురించి మాట్లాడుకోవాలి. అరే మా విడాకులు, మా విజన్, ఇవన్నీ పక్కన పెట్టి మా విగన్ అనేది ఎంత పాపులర్ అవుతుందండి. ఈ మూమెంట్ లో రాధాకృష్ణ గారు వెలుగులోకి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాజకీయాలు మొత్తాన్ని డైవర్షన్ చేస్తూ రాధాకృష్ణ గారు అలా ఎలా ఎందుకు మాట్లాడతారు, రాధాకృష్ణ గారు ఇప్పుడే ఎందుకు మాట్లాడారు అనేది మనం ఆలోచించాలా. ఇప్పుడు ఎందుకు మాట్లాడారని ఆలోచించాలా. ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఇప్పుడు ఎందుకు మాట్లాడారు? సో పూర్తిగా మన కాన్సన్ట్రేషన్ ని డైవర్ట్ చేస్తున్నారు. సరే, అలా కూడా డైవర్ట్ చేయనండి. ఆయన మాట్లాడింది మహిళల గురించి. అంటే ఎవరైతే జగన్ గారి మాటలు విని భార్యలని చెల్లెళ్ళగా భావించి చెల్లెళ్ళు కదా అని పెళ్లి చేసి పంపించేయాలని పంపించేస్తారు వెన్నుముక లేని వైసీపీ కార్యకర్తలు. అంటే వెన్నుముక లేని ఒక మనిషి ఎలా బ్రతకగలడు? వెన్నుముక మనిషికి ఎంత నిలబెడుతుంది? అటువంటి వెన్నుముక బలంతోనే, అంటే పైన దేవుడు దీవెనలు, కింద ప్రజల ఆశీస్సులు నాకెప్పుడు నిండుగా ఉంటాయి అంటూ ఒక రాజకీయ ప్రత్యర్థి, ఒక ప్రతిపక్ష నాయకుడు తన ఒంటరి పోరాటాన్ని చేస్తున్నాడు. అది ఎంత ఆశ్చర్యం అంటే, మనము మహిళలు కదా వెళ్ళి గొడవ పడాలా, లేకపోతే మహిళలు కదా వెళ్ళి అడగాల? అంతమందిలో ఒక రోజా గారు మాట్లాడుతున్నారు, కానీ వైసీపీ మహిళా కార్యకర్తలు, వైసీపీ మహిళా లీడర్లు వీళ్ళు కదా పోయి ధర్నా చేయాలో, రాస్తారోకో చేయాలో, ఎక్కడ చేయాలి? ఆంధ్రాలో చేయాలా? అంటే ఆంధ్రాలోనే కదా వైసీపీ ఉంది. ఒక పంగా ఇక్కడ, ఒక పంగా అక్కడ. ఆ రేవంత్ రెడ్డి దగ్గర భారీ జనం, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర భారీ సామాజిక వర్గం బలంగా, బలోపేతంగా, ఆర్థికంగా నిలబడి ఉన్న తెలంగాణ, ఆంధ్ర. వాళ్ళంటే 2 అంగలేస్తారేమో. వైసీపీ మొత్తం ఆంధ్రాలోనే ఉంది కదా. నేను ఇక్కడే నిలబడాలి, ఇక్కడే తలబడాలి, ఇక్కడే నా ప్రజలకి తోడుగా ఉండాలని ఒక నాయకుడు అనుకుంటుంటే, ఆంధ్రాలో, తెలంగాణలో 2 చాట కూడా తన సామాజిక వర్గాన్ని బలోపేతంగా, ఆర్థికంగా బలోపేతంగా, విదేశాల నుంచి ఫండ్ తో కూడా బలోపేతంగా, నిన్న మొన్న ఎవరో ఒక వారి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఏదో ఇచ్చినారు కదండి, ఎన్ఆర్ఐకి సంబంధించి. అవునండి, అవును. జయరామ్ ఎవరు? ఆయన పేరేంటండి? జయరామ్ అనుకుంటా. అవునండి, ఆయన ఇంటి పేరు ఏదో ఉంది, జయరామ్ గారు. సో ఈ జయరామ్ గారి కోసం ఎన్వి రమణ గారు వచ్చారు. ఈ జయరామ్ గారి కోసం పెమ్మసాని గారు వచ్చారు. మొత్తం తెలుగుదేశం వారి సామాజిక వర్గం. ఎక్కడో 1% అక్కడక్కడ చివరి కుర్చీల్లో కూర్చునే అవకాశం.
అంటే వాళ్ళని వాళ్ళని డెవలప్ చేసుకోవడం, వాళ్ళని వాళ్ళని అమెరికాలో పంపించుకోవడం, వాళ్ళని వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేసుకోవడం. పెట్టరా పేరు అమరావతి, పిలవరా పేరు కమరావతి అంటూ పార్లమెంట్ సాక్షిగా స్టేట్మెంట్లు. సో మనమేదో అనాలని తాపత్రయపడలా, వారిలో వారే మేమింతే, మేము ఇలాగే ఉంటాం అంటూ మరొకసారి నిరూపిస్తున్నారండి. సో ఇక్కడ మేము గతంలో వాసిరెడ్డి పద్మ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట మాట్లాడినప్పుడు అండి, మేము మా పక్కనే మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కనేనండి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారి ఆఫీసు. మహిళలందరం పోయి ముట్టడి చేసినామండి. అప్పుడు ఊరుకుంటారా అండి? కేసులు కట్టినారు, కేసులు కట్టలేదు, అందరిని నిర్బంధించినారు అనమాట. అందరిని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి తరలించినారు. సో నేను కూడా నల్లపాడి పోలీస్ స్టేషన్ దగ్గరికి నన్ను కూడా చాలా మందితో పంపించినారండి. సో అంటే మహిళలని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, వాళ్ళ అధినాయకుడు గురించి, వాళ్ళ అధినాయకుడు భార్య గురించి ఒక మాటలు మాట్లాడినప్పుడు అక్కడ మహిళలు రియాక్ట్ అవ్వాలి. అంటే మహిళల్ని ముందు పెట్టి చేసే రాజకీయం మీరు చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎప్పుడు నేర్చుకుంటారు? వైసీపీ వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? మీరు అన్ని కట్టడాలు కట్టేస్తారు, కానీ దానికి పబ్లిసిటీ చేసుకోవడం రాదు. ఫర్ సపోజ్ రిటర్నింగ్ వాళ్ళండి మా విజయవాడ మొత్తాన్ని ఏదైతే కృష్ణా నది ముంచెత్తబోతుంటే మమ్మల్ని కాపాడింది ఆ రిటర్నింగ్ వాళ్ళండి. ఆ రిటర్నింగ్ వాళ్ళు ఎంత గొప్పగా కట్టినారో తెలుసా సార్? ఎంత గొప్ప ఆర్కిటెక్చరో తెలుసా? ఎంత లైటింగో, సింహాల బొమ్మలు, లైటింగ్లు, చెట్లు, గ్రీనరీ సార్. కానీ సార్ ఇది కాదు సార్ కట్టడం అంటే. కట్టడం గొప్ప కాదు, దాన్ని కట్టామని పబ్లిసిటీ చేసుకోవడం గొప్ప. అదే రిబ్బన్ కటింగ్ కి దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చేవారు, సింగర్ సునీతమ్మ వచ్చేవాళ్ళు, గీతా మాధురి గారు వచ్చేవాళ్ళు, సినిమా యాక్టర్లు వచ్చేవాళ్ళు. ఆవిడెవరో మీనాక్షి చౌదరి గారు అనుకుంటా అండి. ఈ మధ్య టిటిడి టెంపుల్ కూడా వెళ్ళి ఆవిడే పబ్లిసిటీ చేసినారు. ఈ బస్సుల్లో వెళ్ళి చూసినారా ఎంత బాగుంది, అంత బాగుంది. యోగాంధ్రకు కూడా ఆవిడే వచ్చారండి, మీనాక్షి చౌదరి గారు. అదే మీనాక్షి చౌదరి గారితో రిటర్నింగ్ వాళ్ళు రిబ్బన్ కట్ చేసి కుర్రకారుతో మంచి పబ్లిసిటీ ఇప్పించుండేవాళ్ళు. మీకు అది చేత కాదు. దానివల్ల కష్టం వచ్చినప్పుడు ఓహో ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు ఉంది, అందుకనే నీటి ఒత్తిడి తట్టుకుంటుంది, నీటి ఒత్తిడి దాటి విజయవాడలోకి ఇబ్బంది పెట్టలేదు. పశుపక్షాదులకు అక్కడ ఉండే చాలా మంది గేదెలు అటు ఇటు కట్టేసి ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఒక పెద్ద పార్క్ అయిపోయిందండి. సో పబ్లిసిటీ చేసుకోవడం చేత కాకపోతే మనం ఎంత చేసి ఏమి ప్రయోజనం అనేటటువంటి నానుడే ప్రజల్లోకి వెళ్తున్నాను. సో వాళ్ళు దాంట్లో పబ్లిసిటీ పీకండి. నిన్న అరే ఎవరో కట్టిన కట్టడాలకు సంబంధించిన ఓపెనింగ్ కి గుమ్మడికాయ కట్టడానికి వచ్చారండి ముఖ్యమంత్రి గారు. గుమ్మడికాయ కట్టడానికి వచ్చారు. తర్వాత ఇంకా చాలా బోర్డు పెట్టడానికి వచ్చినారు. ఇదేంటి పబ్లిసిటీ అంటే? ఇదే పబ్లిసిటీ. మరి ఏ రోజున్నా దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసినారు? ఎక్కడన్నా జగన్ గారు వెళ్ళారా? రిటర్నింగ్ వాళ్ళు కట్టినారు, ఎక్కడన్నా జగన్ గారు వెళ్ళి రిబ్బన్ కట్ చేసినారా? కనకదుర్గమ్మ సంబంధించిన వారధి ఓపెన్ చేసినారు, అక్కడ ఏమైనా రిబ్బన్ కట్ చేయడానికి వెళ్ళారా? ఆ ఓపెనింగ్ ఏమన్నా సినిమా స్టార్లని లేకపోతే క్రికెట్ ప్లేయర్లు ఏమన్నా పిలిపించినారా? బెన్ సర్కిల్ 2వ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అండి, ఓపెనింగ్ ఆయనే, క్లోజింగ్ ఆయనే, చక్కగా ఆయనే బిగిన్ చేసినారు, ఆయనే పూర్తి చేసినారు. దానికి ఏమన్నా వెళ్ళానా? వైజాగ్ కి సంబంధించిన ఎన్ఈడికి సంబంధించిన ఆయన ఏమన్నా వెళ్ళారా? అరే ఇవన్నీ కట్టింది ఆయన హయాంలోనే, విత్ ఇన్ ట్రాక్ రికార్డ్ 3 years లోనే. కరోనా 2 సంవత్సరాలు పోగా 3 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేస్తావు, నీకేం వచ్చు అని అందరూ అడుగుతుంటే ఇదిగో ఈ అభివృద్ధి మొత్తం నేనే చేసినానని చెప్పకుండా టకా చేసుకుని వెళ్ళిపోతుంటారండి. దీన్నే కాంగ్రెస్ డిఎన్ఏ అంటారండి. సో కాంగ్రెస్ డిఎన్ఏ పని చేస్తుంది కానీ ప్రచారం చేసుకోవడం చేత కదండి. అందులో ముఖ్యంగా అసలు మీడియా ఛానల్సే ఉండవండి. సో వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆ బ్రీడ్ అలాగే ఉంటుంది కాబట్టి పనితనంలో వారిని మించిన వారు లేదు, కానీ పబ్లిసిటీ చేసుకోవడంలో చాలా వీక్ అండి. అదే మనం 10 సార్లు మాట్లాడుకున్న చంద్రబాబు గారు చేసిన పావులకి ముప్పావుల పబ్లిసిటీ చేస్తారండి. సో ఎనీవే రాధాకృష్ణ గారు మాట్లాడిన మాటకి వైసీపీ కార్యకర్తల్లోని మహిళలు రియాక్ట్ అవ్వాలి. మన మహిళా శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో, మన హోంశాఖ మంత్రి గారు ఎవరైనా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు తల్లి. అప్పట్లో సాక్షిలో ఒక జర్నలిస్ట్ గారు ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు అన్నప్పటికీ, ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినప్పటికీ మీరు ఇమీడియట్ గా అరెస్ట్ చేసినారే. అప్పుడు ఎవరు వచ్చినారండి? మగవాళ్ళు వచ్చినారా? అమరావతి ఆడబిడ్డలైనటువంటి మహిళలు వచ్చినారా? మా గురించే మాట్లాడారు కదా, మా మహిళల గురించే కదా, ఎయిడ్స్ మా వల్లే వచ్చింది అన్నారు కదా, సరే అంటూ వాళ్లే బయటకు వచ్చినారండి. అప్పుడు ఆవిడది మిడ్ వ్యాలీలో అనుకుంటా అండి హౌస్, అక్కడ ఒక పెద్ద హాల్ ఉందండి, నేను కూడా వెళ్ళాను. అప్పుడే అక్కడ చక్కగా అందరు మహిళలందరూ గ్యాదర్ అయ్యారండి. మరి వైసీపీలో మహిళలందరూ గ్యాదర్ అయ్యి మహిళా కమిషన్ ఆఫీస్ ముట్టడో లేకపోతే మహిళా హోమ్ మినిస్టర్ గారి దగ్గరకో వెళ్ళి ఇలా మాట్లాడడం కరెక్టా అండి? వైసీపీ కార్యకర్తలు అంటే మేము ఎంత కష్టపడి పనిచేస్తాం. ఫర్ సపోజ్ మీ పార్టీ కార్యకర్తలు లేదే మీరు లేరు అంటే
ఏదో కార్యకర్తల భార్యల గురించి మాట్లాడారని అని హోంశాఖ మంత్రి గారి మాటలు నేను విన్నానండి. ఏదో కార్యకర్తల భార్యల గురించి ఏదో మాట్లాడారని, ఏదో కార్యకర్తలు ఏదో భార్యలు. ఏంటది? చంద్రబాబు గారికి సంబంధించి అసెంబ్లీలో వారి భార్య గురించి మాట్లాడినందుకే కదా అందరం బాధపడింది. అలా మాట్లాడొచ్చా ఒక మహిళ గురించి అని? అంటే చంద్రబాబు గారి భార్య ఎక్కువ, వైసీపీ కార్యకర్తల భార్యలు తక్కువ అనేది ఉండదండి. ఎవరికి ఉండే ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటది. భారతమ్మ గారెంతో, బూనమ్మ గారెంతో వాళ్ళిద్దరూ ఆ స్థాయిలో కూర్చోడానికి కారణమైనటువంటి వైసీపీ కార్యకర్తల భార్యలు కూడా అంతేనండి. సో దయచేసి దీన్ని చిన్న విషయంగా పక్కన పడేసినారండి. ఇంకా కూడా ఏబిఎన్ కార్యాలయం దగ్గర ధర్నా చేయడానికి ఆ చిన్న చిన్న ఫ్లిప్కార్ట్ పట్టుకొని వెళ్ళిన వాళ్ళని ముట్టడి అన్నారండి. ముట్టడట. ముట్టడి కాదు అరే మేడం, అది ఏకంగా నిన్న కొంతమంది అంటున్నారు, ముఖ్యంగా కొంతమంది యూట్యూబర్లకు కావచ్చు, కొన్ని పత్రికలకు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, లేదా ఈ జర్నలిస్ట్ సంఘాలు కూడా, ఎవరైతే ఏ జర్నలిస్ట్ సంఘాలు అయితే తెలుగుదేశం ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాయో, ఏపీయూడబ్ల్యూజే లాంటి, క్లియర్గా పేరు కూడా చెప్తున్నాను నేను, నాకేం భయం లేదు. ఏపీయూడబ్ల్యూజే లాంటి మీడియా సంఘాలు చాలా కాలంగా మీడియా సంఘాల ముసుగులో వాళ్ళు ఏమేం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాపలా కాయడానికి, ఆంధ్రజ్యోతికి వెన్నంటి నడవడానికి ఇక్కడ శాంతియుతంగా జరిగినటువంటి ఒక ప్రొటెస్ట్, ఒక స్టోన్ పెల్టింగ్ జరగలేదు, ఎవరి మీద దాడి చేయలేదు. కేవలం ఆ పత్రికా ఆఫీస్ ముందు ఆ విజువల్స్లో, ఆంధ్రజ్యోతిలో ప్రసారమైనటువంటి విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇది సాక్షి విజువల్ చూడక్కర్లేదు, లేదా వేరే అదర్ మీడియా విజువల్ చూడక్కర్లేదు. ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా దీన్ని షూట్ చేసే ప్రయత్నం చేశారు. ఆంధ్రజ్యోతిలో కూడా లైవ్ ఇచ్చారు ఈ ప్రోగ్రామ్ని, అంటే వాళ్ళ వెర్షన్లో వాళ్ళు లైవ్ ఇచ్చుకున్నారు. సో ఆ విజువల్ చూసినా ఎక్కడ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే అక్కడ ప్రొటెస్ట్లో పాల్గొన్నారో వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేశారు, నినాదాలు ఇచ్చారు, ప్లకార్డులు ప్రదర్శించారు, అంతవరకే. ఎక్కడా దరిదాపుల్లో కూడా, ఆఫీస్ దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు. దీన్ని పట్టుకుని దాడి చేశారు, విధ్వంసానికి పాల్పడ్డారని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. సార్ ఒకటి సార్, మరి ఆయుధాలు లేవు చేతిలో, శాంతియుతంగానే ఉన్నారు వాళ్ళు. ఒక మాట అన్న తర్వాతే ఆ మాట కోసం వారు వచ్చి ధర్నా చేయడానికి, అది కూడా శాంతియుతంగా వచ్చినారు. మరి ఆయుధాలు పట్టి ఆరకుండా, ఒక మంటని ఆరకుండా 7 గంటలు నిరంతరం దాడి చేసినటువంటి అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగింది దాడి అంటారా, ధర్నా అంటారా, శాంతియుత సంఘీభావాలు అంటారా, లేకపోతే ఆయన నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేయడం కోసం వస్తూ కుండీలు పగిలిపోయినాయి, కార్లు తగలబడిపోయినాయి, అద్దాలు పగిలిపోయినాయి, నిప్పులు పెట్టేసినాము అని మాట్లాడతారా? ఎంత దారుణం అంటే అసలు. పోనీలేండి, ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఇంత ధైర్యం వచ్చింది. ప్రభుత్వం లేకపోతే మేము పంచాయతీ ఎన్నికల్లో కూడా బయటికి రామండి. మేము కర్రలు కాదు కదా, షర్టు ఇస్త్రీ కూడా చేసుకొని బయటికి రామండి. ఎందుకు ఇస్త్రీ దండగా? పని ఉంటే బయటకు వస్తాం, పని లేకపోతే ఇస్త్రీ ఎందుకు, బయటికి రావడం ఎందుకు? పంచాయతీ ఎన్నికల్లో కర్రలు పట్టుకొని పైల్వాన్లు బయటకు వచ్చి వైసీపీకి ఎదురుగా పోటీ చేసి ఉండాల్సింది. ఎందుకంటే అబ్జర్వేషన్ చేసేవాళ్ళు లేరండి పులివెందల్లో అంటూ ప్యానెల్ ఒక ఆయన మాట్లాడితే, అవునా అండి, గతంలో పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులే లేరండి, పోటీ చేయడానికి అభ్యర్థులే లేరు, మీరు అబ్జర్వేషన్ చేయడానికి మనుషులు తక్కువైపోయారు, కొరత అయిపోయారు, అలా ఉంది వైసీపీ పరిస్థితి పులివెందల్లో అన్నారు. అదే పులివెందల్లో అదే బీటెక్ రవి గారితో ఒకసారి మాట్లాడండి. జగన్ గారి గురించి రాష్ట్రం అంతా అక్కడక్కడ వాళ్ళతో మాట్లాడిస్తున్నారే, బీటెక్ రవి గారితో ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. బీటెక్ రవి గారికి తెలుసు కదా పులివెందల ఆయన వర్గంలో ఎలా ఉంది, వాళ్ళ నాన్నగారి టైంలో ఎలా ఉంది, పులివెందల మెడికల్ కాలేజ్ ఎలా ఉంది, పులివెందల అసలు రోడ్లు ఎలా ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలా ఉంది, పంచాయతీలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా బీటెక్ రవి గారికి తెలుసు కదా. అసలు జగన్ గారి గురించి మాట్లాడడానికి ఒక మైక్ ఇచ్చిన ధైర్యం చేయగలరా? ఆయన తలుచుకుంటే ఎలా ఉంటది అనేది బీటెక్ రవి గారి కంటే మించిన వారు ఎవరన్నా ఉన్నారా? ఏదో టీడీపీ వారు చెప్పినట్టు అప్పుడప్పుడు పోటీ చేస్తుంటారు. సో దయచేసి మనం ఒక వ్యక్తి స్థాయిని మనం ఏదో దించేద్దాం అని అనుకుంటాం, అది మన వల్ల కాని పని అండి. అది ఏదైతే ది వైర్ అంటూ ఏదైతే సార్ చెప్పారు చూడండి, ఆర్థిక శాస్త్ర నిపుణులు ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి స్టేట్మెంట్లు విన్నారు కదా. ఆయన అడుగుతున్నారు, ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యం అని, మన దేశంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 2 వరకు క్యూలైన్లో నుంచున్న వ్యక్తి, అంటే 2 వరకు ఉన్నటువంటి ఆఖరిగా ఓటేసినటువంటి వ్యక్తిని మనం పేపర్లో ఫోటో వేయాలి కదా. అరే గొప్పవాడు కదా,
ఎప్పుడో 1950లో ఫస్ట్ ఓటర్ కి సంబంధించి ఒక ఫోటో కూడా డిస్ప్లే అయ్యేదట. తర్వాత గుజరాత్ లో ఏదో గిరికి సంబంధించినటువంటి ఒక ట్రైబల్ ఏరియాలో ఒక్కడే ఒక పూజారి ఉండేవాడట. అతను కూడా బ్రహ్మచారట. అతని ఒక్కడి కోసం ఒక పోలింగ్ బూత్ అక్కడ ఏర్పాటు చేసినారట ఆ ట్రైబల్ ఏరియాలో. సో ఒక్కడి కోసం అప్పుడు ఆ ఏరియాని ఆ వ్యక్తిని ఫోటో తీసి డిస్ప్లే చేసి ఇదిగో ప్రజాస్వామ్యాన్ని ఇంత గొప్పగా కాపాడుతుంది భారతదేశం అంటూ చూపించినారట. కానీ ఈ గొప్ప ప్రజాస్వామ్యంలో, ఇంత గొప్ప భారతదేశంలో ఇంత చిత్తశుద్ధిగా 6 నుంచి 2 వరకు తిండి తిప్పలు లేకుండా 1, 2 కూడా పోకుండా క్యూ లైన్ లో నుంచున్నాడో కూర్చున్నాడో కూడా తెలియకుండా దోమలు కుడుతూ కూడా భరించి రాత్రి 2 వరకు టార్చ్ లైట్ పెట్టుకున్నారా, ఫోన్ లైట్ ఆన్ చేసినారా, అతని ఫోటోని ఒక్కసారి డిస్ప్లే చేస్తే రాష్ట్ర ప్రజలు మొత్తం తరిస్తారు కదా. వాళ్ళకి పాద పద్మాలకి దండం పెట్టుకునేటటువంటి రాజకీయ పరిస్థితి కూడా ఉంటుంది కదా, ఉంటుంది కదా. మరి ఎందుకు చేయలేకపోయారు? ఇంతకీ ఆ 3500 బూతులు ఏవి ఏ ఏరియాలు చెప్పండి, చెప్పండి. అంటే నిమిషానికి 3-4 ఓట్లు ఎలా పోలింగ్ అవుతాయి? ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ కూడా ఫామ్ 17 కి ఫామ్ 20 కి అనుకుంటా అండి డిఫరెన్స్. అవునవును. సో ఫామ్ 17 ఫామ్ 20 ఈ రెండిటికి ఉండే డిఫరెన్స్ ఓటింగ్ ని బట్టే ఈ ఎలక్షన్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది అనేది అంటే ఆర్థిక శాస్త్ర నిపుణులకు తెలుసండి. అంటే ఊర్లో 10 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, దాంట్లో అభ్యర్థులు నోట్ చేసుకుంది 8 మందే, కానీ ఓట్లు మాత్రం 20 వచ్చినాయి. ఎలా ఎలా అంటే సాధారణ ప్రజలకి అర్థమయ్యే భాష అండి. ఊర్లో ఉంది 10 మందే, దాంట్లో ఇద్దరు మైనర్లు ఇక ఓట్లు ఓన్లీ 8 నమోదైనవి. అంటే 8 మందే వేయగలుగుతారు, కానీ ఓట్లు మాత్రం 20 వచ్చినాయి. ఎలా అనే దాన్ని బట్టే ఈ రోజు పెరిగినటువంటి ఓట్ల శాతం, నమోదైనటువంటి ఓట్ల శాతం ఫామ్ 17 ఫామ్ 20 ఈ రెండింటి డిఫరెన్స్ అనండి. మనం చదువుకున్న విద్యావంతులుగా ఆలోచిద్దాం. ఇంకా కూడా జగన్ గారు గెలిచే ఉన్నారు, వీరు అక్రమంగా ఆక్రమించుకున్నారు, వీరు దౌర్జన్యంగా దొంగతనంగా ఓట్లు వేసుకున్నారు అనేది అనేది చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న పరిస్థితి అయితే నెలకొనిందండి. ది వైర్ అనే బుక్ ద్వారా రాసినోడు రోడ్ సైడ్ రోమియో కాదు, ఒక పరకాల ప్రభాకర్ అనేటటువంటి ఒక ఆర్థిక నిపుణుడు ఎవిడెంటరీగా ప్రూవ్ చేస్తున్నాడు. దీని గురించి గౌరవ ఎలక్షన్ కమిషనర్ వారో లేకపోతే మీనా గారో 3500 బూతులు డిస్ప్లే చేయండి. ఆ బూతులు ఏ ఊర్లలో ఉన్నాయో చెప్పండి, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో లేదో చెప్పండి, 6ంటికి గేట్లు వేసారో లేదో చెప్పండి. వాళ్ళకి గేట్లు వేసిన తర్వాత టోకెన్లు ఇవ్వాలి. టోకెన్లు ఎలా ఇస్తారో తెలుసా సార్? ముందు నుంచి ఇవ్వరు సార్, అంటే వెనక నుంచి ఇస్తారో కౌంటింగ్. ఎస్ సార్, చివరి ఓటింగ్ అంటే బూత్ లోకి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఓటింగ్ ఇవ్వరండి, చివరిలో నుంచునే వాళ్ళకి ఒకటి ఇస్తారు. 1 నుంచి ఇలాగా చివరిలో నమోదయ్యి లోపలికి కౌంటర్ దగ్గరికి వచ్చేవాడికి చివరి టోకెన్ ఇస్తారండి. దాన్ని బట్టి ఇక 5 ఉన్నాయి, ఇక 6 ఉన్నాయని వాళ్ళకి తెలుస్తుందండి. అంటే క్లోజింగ్ వచ్చేసింది, ఇంకొక 15వ నెంబర్ వచ్చింది, దీని తర్వాత 14 వచ్చింది, దీని తర్వాత 13 వచ్చింది, అట్లా చివరికి 1 వచ్చింది సార్. ఆ 1 వచ్చే వరకు ఆ బూత్ లో ఉన్నటువంటి అధికారులు గాని, అక్కడ ఉండేటటువంటి వాళ్ళు గాని, వాళ్ళందరి సీసీ ఫుటేజ్ ఉండాలి సార్, వాళ్ళందరి ఫోటో క్లియర్ గా డిస్ప్లే చేయాలి సార్. ఇలా ఎప్పుడు జరగలేదు సార్, ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు సార్. ఏ రాష్ట్రం, ఛత్తీస్గఢ్, బీహార్ గడగడ ఉడికిపోయే బీహార్ లో కూడా పోలింగ్ 7 వరకే ఆగిపోయిందంట సార్. అంటే 7తోనే అయిపోయింది, మాక్సిమం 8 ఉంటది. మనకేంటో ఓపిగ్గా రాత్రి 2 వరకు. సో వీటి గురించి మనం మాట్లాడేసుకుంటామేమోనని, లేకపోతే ప్రపంచ బ్యాంకు ఎందుకు లోన్లు ఇవ్వడానికి రిజెక్ట్ చేసిందని, అప్పులు ఇవ్వడానికి ఎందుకు రిజెక్ట్ చేసిందని, వారు అప్పులు ఇవ్వకపోతే పథకాలు ఎలా ఇస్తారు, పెన్షన్లు ఎలా ఇస్తారు, జీతాలు ఎలా ఇస్తారు, ఇవంతా చేతగాని వాళ్ళకి, అనుభవం లేనటువంటి వ్యక్తులు జగన్ లాంటి వాళ్ళంటే అకౌంట్ లో తీసుకొని పథకాలు ఇచ్చేస్తారట. అంటే ఖజానాలోంచి డబ్బులు తీసుకొని పథకాలు ఇచ్చేస్తారట. సంపదని సృష్టించడం చేత కాదట. ఎలా 2 ఏళ్లు కరోనాతో పోతే 3 ఏళ్లు ఇన్ని అద్భుతమైన కట్టడాలు కడితే ఇక సంపదని ఎలా సృష్టించారు? కానీ ఒక వ్యక్తిని నమ్మి ప్రపంచ బ్యాంకు లోన్లు ఇచ్చింది, అప్పులు ఇచ్చింది. కానీ మీరు అమరావతిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినారు. అది కూడా 5 ఏళ్లలో తేవాల్సిన అప్పుని 20 నెలల్లో తెచ్చేసినారు. ఇంక ఇవ్వకండి సార్, వచ్చేది మా ప్రభుత్వం, మేము ఈ అప్పుల్ని తాళలేము, ఈ అప్పుల్ని భరించలేము, మేము తిరిగి కట్టలేము, ఇక చాలా అయిపోయింది, స్లాబ్ రేట్ అయిపోయింది, ఇంకేమన్నా ఉంటే తాకట్టు పెట్టి తెచ్చుకోమనండి. ఏమన్నా ఉన్నాయా? హెరిటేజ్ ఏమన్నా తాకట్టు పెడతారా?
అలా ఎలాగ పెడతారు? అది వాళ్ళ భార్య వాళ్ళ కోడలిది, వాళ్ళు ఎందుకు ఇస్తారు? సో తాకట్టు పెట్టి రాష్ట్రంలో మరి పథకాలు ఎలా ఇస్తారు, జీతాలు ఎలా ఇస్తారు, పెన్షన్లు ఎలా ఇస్తారు, రోడ్లు ఎలా వేపిస్తారు? ఇవన్నీ కూడా ఆశ్చర్యం అండి. సో మనం ఎక్కడ వీటి గురించి మాట్లాడేసుకుంటామో, మావిగన్ అని ఎక్కడ మాట్లాడేసుకుంటామో, అమరావతి వచ్చే వర్షాకాలంలో ఎలా ఉంటుందో చూపిస్తాము. ఇన్ని కట్టడాలకి స్క్వేర్ ఫీట్ కి 8,000 9,000 డిఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నారు? ఈ 8,000 9,000 ఏ కాంట్రాక్టర్ అకౌంట్లకి వెళ్ళిపోతారు? ఏ కాంట్రాక్టర్లు ఏ ఎంపీల బినామీలో? ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి సార్. ఖజానా మొత్తం గండి కొట్టేస్తున్నారు. సో రాష్ట్ర ప్రజలు రాధాకృష్ణ గారి మాటలకి తిరగబడాల్సింది ఆంధ్రాలో. ఉద్యమం చేయాల్సినది మహిళలతో, కలవాల్సింది హోంశాఖ మంత్రితో, మహిళా కమిషన్ చైర్పర్సన్ తో. ఏబిఎన్ ఆఫీసులకు వెళ్ళబడల, ఏబిఎన్ ఆఫీసులకి ఎమ్మెల్యే మగవాళ్ళైనటువంటి కొంతమంది కార్యకర్తలు వెళ్ళబడల. తిరగబడాల్సింది, ఉద్యమం చేయాల్సింది ఆంధ్రాలో. వైసీపీ కార్యకర్తలు ఉనింది ఆంధ్రాలో. వైసీపీకి వెన్నుముక లేదన్న స్టేట్మెంట్ ఇచ్చింది ఆంధ్రాకి సంబంధించినటువంటి మగవాళ్ళని. ఆడబిడ్డల్ని చెల్లెళ్ళుగా, అంటే భార్యలని చెల్లెళ్ళుగా భావించి పెళ్లిళ్ళు చేసి ఇంకొక మగవాళ్ళ దగ్గరికి భర్తలు పంపించేస్తారనమాట. ఇంత స్టేట్మెంట్ ఇచ్చిన మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు మరి ఏం చేస్తున్నారో, ఇంకా ఆవిడకి ఫోన్ కాల్ రాలేదేమో పైన సీఎం గారి నుంచో డిప్యూటీ సీఎం గారి నుంచో ఏం చేయాలనో. మరి ఇవన్నీ వింటూ కూడా గౌరవ డిప్యూటీ సీఎం గారు మహిళల గురించి ఎందుకు మాట్లాడతారు? కార్యకర్తల గురించి, ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు అని మహిళల గురించి మాట్లాడేటటువంటి అన్న ఎన్టీఆర్ గారు అన్న తర్వాత మళ్ళీ మా అందరికీ కూడా అన్న పవన్ అన్న, ఆయన మాట్లాడట్లేదు. ఎప్పుడు వాస్తవానికి రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా, కొద్ది కాలంగా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. మహిళలకు సంబంధించినటువంటి మహిళలపై ఆకృత్యాలు, దాడులు జరుగుతున్నాయి. అది రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారం కావచ్చు, వినుత కోట వ్యవహారం కావచ్చు, ఇలా చాలా రకాల వ్యవహారాలు బయటకు వస్తున్నాయి, రాసలీలలో బయటకు వస్తున్నాయి. కానీ ఎప్పుడు స్పందించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు రీసెంట్గా 2 విషయాలు ఆయన స్పందించారు. రాజుపై అటాక్ జరగకపోయినా జరిగినట్టు చిత్రీకరిస్తే దాన్ని ఖండించారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి జరగకపోయినా, ప్రొటెస్ట్ జరిగినా సరే దాడి జరిగిపోయిందంటూ ఏదైతే అభివర్ణనలు వచ్చాయో వాటిని సపోర్ట్ చేసి ఈయన ఖండనలు చేశారు. అంటే ఈయనకి ఇవే కనిపిస్తాయా, వేరే ఇష్యూస్ కనిపించవా అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. సార్ ఈ పోస్టులు ఆయనే పెట్టారా? ఆయన ట్విట్టర్ అకౌంట్ కూడా వాళ్లే ఆపరేట్ చేస్తున్నారో కూడా కాస్త గమనించండి సార్. ఆ ట్విట్టర్ అకౌంట్ కూడా వాళ్లే ఆపరేట్ చేస్తున్నారేమో, వాళ్లే స్టేట్మెంట్లు రాసేస్తున్నారేమో బహుశా. ఎందుకంటే 7 గంటలు ఆపకుండా జరిగిన దాడిని ఖండించలేనటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కనీసం మహిళల గురించి మాట్లాడుతున్నారు, చెల్లెళ్ళని భార్యలని కంపేర్ చేసి పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు ధర్నాకి కాదు, కేవలం నిరసనకి అది కూడా తెలంగాణలో ఏబిఎన్ భవన్ దగ్గరికి వెళ్తే ఇమీడియట్ గా స్పందన. ఆయన స్పందించారా, ఆయనకి సంబంధించిన అవతల వాళ్ళు స్పందించి ఆయన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ పెట్టారా? ఫర్ సపోజ్ వినూత కోట గురించి మనం మాట్లాడుకుందాం సార్. వినూత కోటకి సంబంధించి ఆ అమ్మాయి పాపం ఎక్కడో యుఎస్ లో భార్య భర్త ఇద్దరు ఉద్యోగస్తులు సార్. వినూత కోట తండ్రి వైసీపీలో ఒక కీలక నేత సార్. వినూత కోట వాళ్ళ మామ, అంటే ఎవరైతే భర్త చంద్రబాబు గారి తండ్రి, టీడీపీలో ఒక కీలక నేత సార్. వినూత గారి భర్త ఎవరైతే చంద్రబాబు గారు ఉన్నారో 2013-14లో ప్లానింగ్ కమిటీలో అతను సిబిఎన్ గారి, చంద్రబాబు గారి ప్లానింగ్ కమిటీలో ఒక నెంబర్ సార్. కానీ ఈ 2 పార్టీలను వదిలి నవతరాన్ని ముందుకు తీసుకొస్తూ యువరక్తాన్ని ఉప్పొంగించేలాగా ఆయన సిద్ధాంతాలు, ఆయన మాటలు, ఆయన చెగువీరవి, ఆయన స్లోగన్స్, ఇదిగో సముద్రం పొంగిపోతుంది, వరదొచ్చి మునిగిపోతుంది అనేటటువంటి కొన్ని భారీ డైలాగులతో యువత ముందుకు వచ్చినారు సార్. రబ్బర్ చెప్పులు రాజకీయం అంటూ వాళ్ళేం రబ్బర్ చెప్పుల వాళ్ళేం కాదు సార్, చాలా కోటీశ్వర్లే, ఎలక్షన్ కి పెట్టుకోగల డబ్బు గల్ల వాళ్లే. సో 2019 ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా అభ్యర్థి అయినటువంటి వినూత కోట, ఆవిడ దగ్గర పనిచేసే తన సోదరుడు లాంటి ఒక వ్యక్తి అక్క అని మాట్లాడతాడు సార్. అతను ఏదైతే బొజ్జుల సుధీర్ గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నట్టుగా ఫోన్ పే ఎవిడెంటరీ ఉంది సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సుధీర్ గారికి సంబంధించి వీళ్ళిద్దరు కలిసిన టవర్ లొకేషన్స్ ఉన్నాయి సార్. ఇక్కడ నుంచి వినూత కోట ఎవరెవరిని కలిసి ఎవరెవరితో ఏ రాజకీయాల గురించి మాట్లాడుతుందో అన్ని రికార్డ్ చేసి సుధీర్ గారికి పంపించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి సార్. వాయిస్ రికార్డింగ్లు ఉన్నాయి సార్, వీడియో ఫుటేజ్లు ఉన్నాయి సార్, ఎవిడెంటరీ ఉన్నాయి సార్. అన్ని ఉంటే ఇవన్నీ పట్టుకొని వినూత కోట వారి భర్త
ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తి ఉన్నాడు చూడండి, కాటమరాయుడు అంటారండి అతన్ని. అతన్ని ఉమ్, పట్టుకొని మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చారు సార్. శ్రీకాళహస్తి నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చారు. మళ్ళీ శ్రీకాళహస్తి నుంచి డీజీపీ ఆఫీస్కి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ దొరకట్లేదండి, ఒక 10 రోజులు మీ ఇంట్లో పెట్టండి, రాగానే అప్పుడు పిలిపించండి, ఇతనితో మాట్లాడిద్దామంటూ హరిప్రసాద్ గారు, నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన మాటలు విని 20 రోజులు కాదు సార్, ఒక నెల పైచిలుకు, దగ్గర దగ్గర 2 నెలల లోపు ఆ అబ్బాయిని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు సార్. సార్ వాళ్ళు చంపే ఉద్దేశం ఉంటే శ్రీకాళహస్తి నుంచి మంగళగిరి వచ్చే లోపల చంపగలరు కదా సార్. సార్ అసలు చంపే ఉద్దేశం ఉంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గర ఎందుకు తిప్పుతారు సార్? ఆ అబ్బాయి నేను తప్పు చేశాను, సుధీర్ డబ్బులు ఇచ్చేలా నాతో చేపించాడక్క, నేను మోసం చేశానక్క, నువ్వు ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్తానక్క అని ఆ అబ్బాయి అన్నప్పుడు, ఆ అబ్బాయి నోట నుంచి ఆ మాట పవన్ కళ్యాణ్ గారికి వినిపిస్తే ఎంత బాగుంటుంది సార్. నేను అడిగినాను సార్ వినూత కోట వాళ్ళ భర్తని, అదేంటయ్యా బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టారన్నారు కదా, మరి దాని గురించి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదంటే, బొజ్జల సుధీర్ అనే వ్యక్తి కూటమిలో ఒక ఎమ్మెల్యే కదండి, మనం ఇలా చేస్తే కూటమి ధర్మానికి విఘాత పడుతుందని మేము కంప్లైంట్ ఇవ్వకుండా, ఎవరినైతే అతను వాడుకున్నాడో కాటమరాయుడు అతను ఒప్పుకున్నాడు కాబట్టి అతను ముందు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడించడం కోసం 2 నెలలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారంట సార్. వాడు అప్పటికి పారిపోదామని 1వ అంతస్తు నుంచి దూకేస్తే కాళ్ళకి దెబ్బలు తగిలియంట సార్. అప్పటికి డాక్టర్ని ఇంటికి పిలిపించి ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇప్పించారంట సార్. ఒక వ్యక్తిని ఒకళ్ళు చంపాలనుకుంటే ఇవన్నీ చేస్తారా సార్? ఆఖరికి సార్ 2 నెలలు అయిపోతున్నాయి, వీడిని మరింట్లో భరించలేకపోతున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది సార్, సార్ అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది అంటూ నాదెండ్ల మనోహర్ గారి దగ్గర స్వయంగా కూర్చొని వినూత కోట వారి భర్త మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే, పంపించేయండి అమ్మా, ఇంట్లో ఎందుకు, లేదు సార్ పంపించేస్తే సుధీర్ ఇతను ఏమన్నా చేస్తాడేమో, లేకపోతే ఇతను ఏదైనా చేసుకుంటాడేమో, సార్ తో మాట్లాడించే వరకు, మనం కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేసే వరకు అతన్ని ఉంచుదాం సార్ అంటే, వద్దొద్దు పంపించేయండి, వాడు అతన్ని ఏం చేసినా అతను వాడిని ఏం చేసినా మనకేం పనమ్మా, మీకేం సంబంధం, మీకేం ఇబ్బంది లేదు, మేము మాట్లాడతాం కదా అని పంపించేయమన్నాడు సార్. అలా పంపించిన 10-15 రోజుల్లోనే ఈ ఘటన జరిగింది సార్. చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి, దీంట్లో వినూత కోట గాని వారి భర్త గాని చంపే ఉద్దేశం ఉంటే ఈ 2 నెలలు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ట్రీట్మెంట్లు ఇచ్చి, లేకపోతే అతను బతికుంటేనే కదా వాళ్ళకి ఎవిడెంట్రీ, అతను బతికుంటేనే కదా సుధీర్ ఎంత అరాచకం చేసి ఎంత డబ్బులు అతనికి పంపించి ఎంత పార్టీని డిగ్రేడ్ చేయడానికి, ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాల్ని అసభ్యమైన ఫోటోలు, పదజాలాలు, మాటలు ఇవన్నీ కూడా సార్. కానీ అలాంటి వ్యక్తిని సూసైడ్ చేసుకున్నాడా వీళ్ళే చంపేశారా తెలియదు, కానీ ఆ కేసు వీళ్ళందరి మీద పెట్టేసి మర్డర్ కేసులో ముద్దాయి వినూత కోట అని టీడీపీ సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేసింది సార్. అరే నీ పార్టీ ఆఫీస్ కి వస్తే 2 నెలలు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఇవ్వలేకపోయావా? ఎమ్మెల్యేగా పోటీ చేయలేదా? ఇంత గొప్ప అభ్యర్థులు సార్ వాళ్ళు. వాళ్ళు వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉండేవాళ్ళు, లేనిపోని రాజకీయాల్లోకి వచ్చి శత్రుత్వాలు పెంచుకున్నారు. ఇప్పుడు సుధీర్ ఆ అమ్మాయి రాజకీయాల్లో పోటీ చేయకపోతే శత్రువు అయ్యేవాడు కాదు కదా. ఈయన రెచ్చగొట్టి రాజకీయాలు చేపించి ఈ రోజు వాళ్ళిద్దరికి శత్రుత్వం పెట్టి ఈ రోజు 2 నెలల అపాయింట్మెంట్ ఇవ్వకపోబట్టి ఈ రోజు అమ్మాయి మర్డర్ కేసులో ముద్దాయి అయిపోయింది. కానీ ఇదంతా ఎంత ఎవిడెంట్రీ సార్? మేము చంపే ఉద్దేశం లేదు సార్, చంపే ఉద్దేశం ఉంటే అతన్ని మా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాం సార్? పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకలేదు సార్, ఏమయ్యా ఆయన ఏమన్నా సీఎమ్మా పిఎమ్మా? మీరేమన్నా సాధారణ కార్యకర్తలు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థులు కదా. ఇంత కష్టకాలంలో మీతో అమ్మాయితో మాట్లాడకపోగా, ఆ అబ్బాయిని విచారించకపోగా, సుధీర్ని మందలించకపోగా అపాయింట్మెంట్ దొరకలేదని మీరు చెప్తారేంటి? అతనికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, అతని ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందా అనేటటువంటి అనుమానాలు ఉన్నాయి సార్. ఇంకా కూడా వినూత కోట వాళ్ళ భర్త పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరికితే బాగుండు, ఇంత జరిగిందని ఆయనకి చెప్పాలని ఈ రోజుకి వాళ్ళు తపన పడుతున్నారు సార్. సో మహిళల పట్ల చిత్తశుద్ధిగా ఉంటారనేది ఇది ఒక తార్కాణం సార్. అంటే ఇంత బ్లఫ్, ఇంత నిర్లక్ష్యంగా ఉన్నా, ఇంత కళ్ళ ముందుట అధినాయకుడు పట్టించుకోకుండా ఇంకా ఎందుకు అదే పనిగా నమ్ముతున్నారు? అది 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 గొర్రె కసాయి వాడినే నమ్ముతుందని, అది ఎవరి నమ్మకం వాళ్ళ ఇష్టం. కానీ సార్ ఈ రోజు కూడా ఆయన అపాయింట్మెంట్ దొరికితే బాగుండు, ఇలా 2 నెలలు అతని మా ఇంట్లోనే పెట్టుకున్నాం సార్. సుధీర్ మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు సార్. సార్ సుధీర్ వల్ల ఇదంతా జరుగుతుంది సార్. నిన్నటి రోజు ఆ అక్యూజ్డ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సార్, శివకుమార్ అని, ఆ వ్యక్తి అతని స్థలంలో అతను రేకుల షెడ్ వేసుకుంటే అర్ధరాత్రులు వచ్చి, ఆదివారాలు వచ్చి ఆ రేకుల షెడ్ ని పగలగొట్టినారు సార్. ఏంటి సార్ ఇది? అంటే ఆ అభ్యర్థుల్లో అంటే అక్యూజ్డ్ గా ఉన్న ప్రతి మందిని వాళ్ళు భయపెట్టి చంపేస్తే ఇక సాక్ష్యాలు ఉండవా? అంటే ఇప్పుడు వినూత కోట, చంద్రబాబు వీళ్ళందరూ మొత్తం చచ్చిపోతే సుధీర్ బాబు మంచోడు అయిపోతాడా అండి? తప్పు కదా. అంటే వీళ్ళు కనీసం ఇంత జరిగింది కదయ్యా, మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి అంటే, మదేనండి మాట్లాడదాం అనుకుంటాం, కానీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాక బయటికి చెప్తే బాగుంటదని ఇదంతా జరిగిందని అన్నారు. మీకు అవివేకానికి ఏం చెప్పుకోవాలో
చదువులేని మూర్ఖులు, చదువుకున్న మూర్ఖులు అనుకోవాలా? లేదు, మాకు అర్థం కాలేదు సార్. ఇంత జరిగింది సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, అతనికి ఆ అబ్బాయిని చంపే అవసరం ఏమన్నా ఉందా? ఆ అబ్బాయి బతికుంటేనే కదా ఇతనికి ఒక అంతే కదా. ఎవరెంట్రీ, వీళ్ళ నిజాయితీ అనేది కళ్యాణ్ గారికి కానీ సొసైటీకి కానీ తెలిసేది. అటువంటి ఎగ్జాక్ట్లీ. అబ్బాయిని వాళ్ళు చంపుకుంటారా? కానీ ఆ అబ్బాయిని ఇంట్లోంచి పంపించేసేయి, ఏం జరిగినా నీకు సంబంధం లేదని చెప్పిన నాదెండ్ల మనోహర్ గారు ఎంత పాత్ర! ఇదేం అక్కర్లేదు, 2 నెలల అపాయింట్మెంట్ దొరకట్లేదు సార్ది అని చెప్పినటువంటి హరిప్రసాద్ గారిని ఏమనాలి సార్? వీళ్ళిద్దరు నిర్లక్ష్య ధోరణి వల్ల ఒక బిడ్డ చనిపోయాడు, ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని చనిపోయాడు, ఒక కాటమరాయుడు లాంటి వ్యక్తి ఈ రోజు అన్యాయంగా బలైపోయాడు. అతను తప్పు చేసిన వ్యక్తి కాదు, కానీ సుధీర్ అతనితో తప్పు చేపించినాడు అని అతను ఎవిడెంట్రీగా చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు సార్. చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు అతను. ఎన్నో రికార్డులింగ్ కూడా తీసుకున్నారు వీళ్ళు. ఇవన్నీ పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం, మేము మంచి వాళ్ళం, సుధీర్ ఇలా మమ్మల్ని చేసినాడు, ఇలా ఇబ్బంది పెట్టాడని చెప్పడానికి వాళ్ళు ఇంకా తాపత్రయపడుతున్నారంటే అలాంటి మూర్ఖులన్నా పట్టించుకోండి అన్న. అలాంటి మూర్ఖులతో ఒక్కసారి మీరు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడండి అన్న. వాళ్ళు ఏదో తాపత్రయపడుతున్నారు, మీరు మంచి వాళ్ళు, మీకు తెలియకుండా జరిగిపోయింది, మీకేమీ తెలియదు అనుకుంటున్నారు. నిజమేనేమో, నిజంగా మీకు తెలియదేమో, ఒక్కసారి మాట్లాడండి. ఆ ఆడబిడ్డ ఇంకా కూడా పవన్ అన్నతో మాట్లాడాలి అని తపన పడుతుందంటే, సో ఎనీవే ఆడబిడ్డల పక్షాన కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ బాధని వినాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు 2 నెలలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, దాని పర్యాసాన ఇదంతా జరగడం చాలా కడు శోచనీయం అండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇటువంటి వ్యక్తి మహిళల గురించి, వైసీపీ కార్యకర్తల గురించి, వైసీపీ కార్యకర్త మహిళల గురించి, అంబటి రాంబాబు గారి ఇంట్లో ఆడబిడ్డ అన్నా అని అడుగుతుంటే వారి ఆవేదన గురించి పట్టించుకుంటారనే నా నమ్మకం నాకైతే లేదు సార్. ఆయన చెప్తే బయటకు వచ్చినటువంటి మహిళ, పోటీ చేసినటువంటి మహిళ, ఆవిడికి కష్టం వస్తేనే ఆవిడని అసభ్యంగా ఫోటోలు తీయడానికి బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టిన కారకుడు టీడీపీలో ప్రెసెంట్ ఉన్న ఎమ్మెల్యే అంటే, ఈ రోజుకి అతన్ని కనీసం మందలించలా, చర్యలు తీసుకోవాలా, పిలిచి మాట్లాడాల. ఆ వ్యక్తి తన అభిమాని, తన దగ్గర పనిచేసిన ఎమ్మెల్యే, వీళ్ళందరినీ పట్టించుకోని వ్యక్తి వైసీపీ కార్యకర్తల మహిళల గురించి పట్టించుకుంటాడా? అంబటి రాంబాబు గారి ఇంట్లో ఆడబిడ్డ అన్నా మీరు స్పందించండి అన్నా, మీరు మాట్లాడండి అన్నా అని అడిగితే వారి ఆర్తనాదాలు ఆయనకి వినపడతాయా? ఏమో సార్. వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రభుత్వాలు మహిళల పట్ల చిత్తశుద్ధిగా ఉండాలి, మహిళల పట్ల అద్భుతమైన చట్టాలు కూడా ఉన్నాయి. ఇలా మాట్లాడినటువంటి గౌరవ రాధాకృష్ణ గారికి గతంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఆయన అనల, పక్కన ఎవరో అంటుంటే వారించాడు, అయినా సరే ఆయన కేసులో పెట్టాడు. ఇక్కడ స్వయంగా ఈయన సొంత ఛానల్లో ఈయన చిలక పలుకులతో, రాధాకృష్ణ గారి తొలి పలుకులతో బయటకు వచ్చినటువంటి కథనాన్ని పూర్తిగా ఖండిస్తూ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మహిళా హోంశాఖ మంత్రికి, గౌరవ మహిళా కమిషన్ చైర్పర్సన్ ని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.